దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మంచిది. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఒక రెండు మాటలు. గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు ప్రభు మనల్ని కాపాడినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది గడిచిన వారంలో ఉన్నారు, ఈ వారంలో లేరు. ఇంకొంతమంది హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఈరోజు కొంతమంది ఆరాధనలు లేరు. ఏమైందంటే అనారోగ్య సమస్యతో మంచం ఎక్కున్నారు. బలం ఉన్నప్పుడు చాలాసార్లు హెచ్చరించాం, కానీ వాళ్ళు వినలేదు. ఇప్పుడు బలహీనమైపోయి మరణ పడకల్లో ఉన్నారు. అందుకే ప్రతిసారి నేను వాక్యంలో, దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాను. మనకు బలం ఉన్నప్పుడు మనకి ఎవరితో పని ఏముంది, ఎదురు చెప్పేవాళ్ళు ఎవరని మనం అనుకుంటాం, కానీ బలహీనమైనప్పుడు ఎవరు తప్పించలేరు. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడటం అది ఆశీర్వాదం. దేవుని వాక్యాన్ని వినడం అది క్షేమం. కాబట్టి రెండు మాటలు ఈ అంత్య దినాల్లో దేవుడు మనకిచ్చే మాటను మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. త్వరగా చదవగలిగిన వారు ఆ రెండు మాటలు చదవండి. లూకా సువార్త 17:28. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. వారందరినీ నాశనం చేసి, ఆ ప్రకారమే దేవుడు మన కొరకు రాబోయే దినములో కూడా జరుగును. చూడండి, లోతు దినముల్లో ఏం జరిగిందో అదే మరలా ఈ రోజుల్లో జరిగిద్ది అన్నాడు. లోతు దినముల్లో ఏం జరిగింది? ఇల్లు కడుతున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, నారు నాటుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఇవి మనకు దేవుడు చెప్పిన గురుతులు. ఈ మధ్యకాలంలో ఈ దారిలో వెళ్తూ ఉంటే ఎన్ని ఫ్లెక్సీలు కనపడ్డాయో. నారు ఫ్లెక్సీలు, పొగాకునారు, 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 మిరపనారు. నారు నాటే వాళ్ళు ఎక్కువైపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పుడు ఎత్తుక్కోవాలి, ఆ ఊర్లో ఉందంటే, ఈ ఊర్లో ఉందంట. కానీ ఇప్పుడు ఉన్న ఊర్లోనే కుప్పలు కుప్పలు ఉంది, నారు ఎక్కువైపోయింది. నారు నాటేవాళ్ళు తినుచు త్రాగుచు. బ్రాంతి షాపుల కొరత ఉందా? ఏమన్నాయి గారు? తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ ఏడ దొరికిందో తెలియదు, కానీ మందు షాప్ ఏడ దొరికిందో ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఊరికి ఆ చివరి ఒకటి, ఈ చివరి ఒకటి. ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్లు మందు షాపులు ఉన్నాయి. తాగే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇక తినే వాళ్ళ సంగతి అంటవా? పని చేసే వాళ్ళకంటే హోటళ్ళు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. పెద్దోడు ఒక పెంకు పెట్టుకొని దోశలు పోసే పనిలోనే ఉన్నాడు. ఏందమ్మటి ఆడ చేతవా అన్నయ్య ఆ పనులు. అందుకే ఈ 4 దోశలు అమ్ముకుంటే పోయి తెల్లారిద్ది. రోడ్డు అమ్మటి వెళ్తూ ఉంటే ఎన్ని బండ్లో, ఈ మొబైల్ క్యాంటీన్లు, దోశలు, ఇడ్లీలు, పూరీలు అమ్మే బండ్లు, ఆటోలు ఎన్నో. ఇక రెస్టారెంట్లకు కొదవలేదు. రెస్టారెంట్లోకి పోయినా కూడా కూర్చోనే స్థలం లేదు. మొన్న మధ్య మన చర్చిలో ఒక ఆటో కొనాలంటే, ఆటో కొనడానికి చూసి ప్రార్థన చేయాలన్నా, మీరు రావాలన్నా అంటే వెళ్ళి ఆటో ప్రార్థన చేసి అంతా ఓకే అయిపోయి బయటకు వచ్చేసరికి 2:30 అయింది. ఆకలేస్తుంది అన్న, భోజనం చేద్దామంటే ఆయన ఆటో కొన్న ఆనందంలో, అన్న మీరు బిర్యానీ తిందాం రండి అన్న. సరే పోతే ఒక రెస్టారెంట్లోకి తీసుకెళ్ళి, ఇది బాగుంటుందని. నిండిపోయిందండి. వీళ్ళందరికీ కొంపలు లేవంటారా? ఇంతమంది వచ్చారు, నిండిపోయింది హోటల్లో. ఇక ఏంటంటే 20 నిమిషాలు ఆగండి సార్ అని. ఒరే, డబ్బులు ఇచ్చి తినడానికి 20 నిమిషాలు ఎదురు చూడాలన్నా? ఏడొద్దు, ఇంకో చోటకు ఆడకపోతే ఆడ అదే పరిస్థితి.
ఇక చివరికి ఒక నిర్ణయానికి వచ్చా, యాడికి పోయి నిట్టే ఉంటుందన్నా, 10 నిమిషాలు ఇదేడో కూర్చుందామన్నా అని చెప్పి 10 నిమిషాలు కూర్చొని అన్నం తిని రావాల్సినంత పరిస్థితి. ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయి, అన్ని రెస్టారెంట్లు నిండిపోయినాయి. అంటే ప్రజలు తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు, తింటున్నారు బాగానే, తాగుతున్నారు. ఇక పెళ్ళిళ్ళక కొదవలేదు, చేసినంత ఈజీగానే మళ్ళీ తునకలైపోతున్నాయి, చేయటమే ఆలస్యం. పప్పులో ఉప్పు ఎక్కువైనా కూడా తన్నుకొని తలకు పోసుకొని పోతున్నారు. కారణాలే అవసరం, పెద్ద పెద్ద కారణాలు అవసరం. లోతు దినముల్లో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఇక కట్టే విషయాలు అంటావా, నువ్వు ఇల్లు కడతానంటే చెప్పు, ఎన్ని బ్యాంకులలో లోన్ ఇస్తామని. నువ్వు కట్టవో తర్వాత సంగతి. నువ్వు కట్టు, మేము లోన్ ఇస్తాం, వడ్డీ సంగతి తర్వాత. ఇల్లు కట్టి వడ్డీ కట్టలేక బ్యాంకులు దివాలేసి ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు ఒక వార్త చదివా, బ్యాంకు లోన్ కట్టలేకపోతున్నారా, కంగారు పడి చచ్చిపోమాకండి, మేము మీకు సాయం చేస్తామని. అంటే లోతు దినాల్లో ఎలా జరిగిందో మనుష్య కుమారి రాకడ దినాల్లో అలా జరుగుతుంది. అయితే ఏం చేయమంటావు? లోతు దినాల్లో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. మనం ఏం చేయాలి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజులు అలా ఉండగా, లోతు దినములు అలా ఉండగా భయంకరమైన అగ్ని సొదొమ పట్టణం మీద కురిసి పట్టణమంతా బూడిదైపోయింది. అలాంటి దినాలు ఇవి కూడా. మరి ఈరోజు కూడా ఆయన ఉగ్రత వస్తుందిగా, ఆయన కోపం రగులుకుంటుందిగా, అగ్ని కురుస్తుందిగా. అగ్ని కురవపోని మన కరోనా కురిసిందిగా. భయంకరమైన జ్వరాలు, భయంకరమైన జబ్బులు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన భూకంపాలు. నేపాల్లో ఎన్ని వేల మంది చచ్చిపోయారు భూకంపం వచ్చి. ఇంకా గాజాలో జరుగుతున్న యుద్ధంలో లక్షల ప్రాణాలు, విలువ లేదు అసలు. కాళ్ళు చేతులు విరిగినోళ్ళు, తలలు పగిలినోళ్ళు, ఇల్లులు కూలిపోయినోళ్ళు, నిరస్రాయులై రోడ్డు మీద పండుకోవడానికి కూడా లేక, ఏం చేయాలో అర్థం కాక, తిండి లేక, స్నానం లేక వెళ్ళిపోతూ ఉన్నారు దారి పట్టుకొని. సరిహద్దులో సమీపంగానే ఉంటాయి ఆ దేశాలకు. ఆ పక్కనోడు రాని ఇట్లా గేట్లు వేసేస్తున్నాడు, మాకు రావడానికి లేదని. ఉన్న ఊరిలో ఉండనివ్వరు, పక్క ఊరికి రానివ్వరు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇలాంటి పరిస్థితులు మానవుడికి వస్తే అంతకంటే భయంకరం ఏమైనా ఏమంటే, అగ్ని రావాలనా, వరద రావాలనా? అంతకంటే భయంకరమైన పరిస్థితి అండి. అందుకే లోతు దినాల్లో హెచ్చరిస్తున్న దేవదూతలు వచ్చారు, అరే పాపం ఎక్కువైపోయింది, పాపం ఎక్కువైపోయింది, పాపం మానుకోండి, పాపం మానుకోండి, మారు మనసు పొందండి, దేవుని వైపు తిరగండి అని ఎంత విచారించి చెప్పినా ఒక్కడిలా సేమ్ టు సేమ్. ఎంత చెప్తున్నాం, వింటున్నారా? పాపం మానుకుంటున్నారా? ఎందుకని? గర్వం, అహంకారం, బలముందని, డబ్బుందని, సంపాదించగలనని, ఆడి మాట వినేదేందని, అసలు దేవుడిదేందని అనుకుంటున్నారు. కానీ ఊహించని దెబ్బ దేవుని యొద్ద నుంచి మానవుడికి వస్తున్న సంగతి మర్చిపోతున్నారు. ఎలా? మరి ఇలాంటి ప్రమాదకరమైన రోజుల్లో మనం ఎట్లా కాపాడుకోవాలి, మనం ఎట్లా రక్షణ పొందాలంటే ఆ 21వ అధ్యాయము లూకాసు వార్త 36వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 21వ అధ్యాయం 36వ వచనం లూకాసు వార్త. కాబట్టి మీరు చాలండి. ఏం చేయాలంట? జరగబోయే దాన్ని తప్పించుకునేటట్లు. ఏందమ్మ గమ్ముకుంటారు? అర్థమైనట్ట, అర్థం కానట్ట? అయింది కదా మరి. మనం చెప్పండి. మొన్న ఆ మధ్య ఒక పెళ్లి చూపులకు పిలిచారు నన్ను. అంటే నేను ఎందుకులే మా పెళ్లి చూపులకు, అబ్బా లేదన్నయ్య, నువ్వు రావాల్సిందే, నువ్వు చూడాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే అన్నారు. అంతా బాగానే ఉంది కానీ అంత మొత్తం పెళ్లి కూతురు కాడే ఉంది వ్యవహారం. సరే నేను వెళ్ళాను, నేను పెద్ద మనిషిలాగా ఏం మాట్లాడవద్దు, బాగుందా, ఏం చదువుకున్నా బెదరు, ఏం చేస్తున్నావు బెదరు, ఉద్యోగం ఎంత, జీతం ఎంత, ఏ కంపెనీ చేస్తావు, తెగ మాట్లాడేస్తున్నా. అన్నీ మాట్లాడిన తర్వాత ఆ పిల్లకి వెళ్ళి చూసి, ఏందమ్మా చేసుకుంటావా అంటే, ఎట్నే మీరు చూసినట్టు చూస్తుంది, గేదె పొలంలో ఉండి చూస్తుంది చూడు, అర్థం కాక ఏంది ఇది మోరెత్తుకొని వస్తుందని. ఏందమ్మా చెప్ప, అంటే ఊహనువా గమ్ముకుంది అంటే దాని అర్థం ఏంది అయ్య గారు? అబ్బా నువ్వు బాగా చెప్పినావు అయ్య గారు. వాళ్ళకి అర్థం కావట్లా. అయితే అయిందని చెప్పు, కాకపోతే కాదని చెప్పు, గమ్ముకుంటే ఎట్టా? ఇప్పుడు మీకు చదివింది, అంత పెద్ద చదివింది పాప, మా వెనకాల కూర్చొని మీకు వినపడింది,
అర్థమైందా కాలేదా అంటే అర్థమైందని చెప్పాలి. అర్థం కాకపోతే అర్థం కాలేదు మళ్ళీ చదవమని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? అది కదా. ఈ జరగబోవు వీటి నెలను తప్పించుకున్నట్లు ఏం చేయాలంట? అర్థమైందంటరా? దానికి ముందు ఇంకో మాట కూడా ఉంది, చదువమ్మా. అది మెలకువ. మెలకువ మెలకువ అంటే అర్థమైందంటే కనిపెట్టుకొని ఉండటం. మెలకువ కలిగి ఉండటం అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, పడుకోకుండా ఉండమని కాదు. ఇప్పుడు అమ్మాయి ఇల్లు జాగ్రత్త, కొంచెం మేలుకొని ఉండి అంటారు. పిల్లలు ఉన్నారు జాగ్రత్త, కొద్దిగా మేలుకొని ఉండి అంటారు. ఇంట్లో బంగారం ముందు జాగ్రత్త, కొంచెం మేలుకొని ఉండి అంటే అర్థమైంది పడుకొని నిద్రపోమని కాదు. ఇంటికి ఎవరు వస్తున్నారా పోతున్నారా, చుట్టూ జనాలు ఎవరు తిరుగుతున్నారా ఎవరు పోతున్నారా, ఇంట్లోకి ఎవరు వచ్చి పోతున్నారా కొంచెం గమనించుకోమని. పిల్లలు ఉన్నారు తింటున్నారా పడుకుంటున్నారా మెత్తగున్నారా ఆరోగ్యంగా ఉన్నారా హుషారుగా ఉన్నారా నీరసంగా ఉన్నారా చూడమని. మెలకువగా అది. ఇంట్లో తినడానికి ఉందా లేదా పరీక్షించుకోమని. మెలకువగా ఉండమంటే అది. రక్షణ విషయంలో మీరు మెలకువగా ఉండాలి. ఎట్లా? నాకు రక్షణ ఉందా లేదా, ఇప్పుడు ప్రభు వస్తే నేను ఎత్తబడతానా లేదా, రాకడుంది కదా, పరలోకం ఉంది కదా, ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఇంకొక రాజ్యానికి వెళ్తున్నాడు కదా, మరి ఆ రాజ్యానికి నాకు అనుమతి ఉందా, నా భక్తి తీసుకుపోతుందా? సరే నేను పోతిపోయినా, మా ఆయన సంగతి ఏంది? ఎందుకంటే మీరు అందరూ అమ్మలక్కలే ఉన్నారు కదా, మరి మీ ఆయన సంగతి తేల్చుకోవాలి. ఇప్పుడు ఒక్కలేరు పురుషులు, వీళ్ళు ముగ్గురున్నట్టు పెట్టులే, ముగ్గురు తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలాగా వాళ్ళు ముగ్గురున్నట్టు పెట్టు. పురుషులేరే. మీరేమనుకుంటున్నారు తెలుసా? వాడు పోవాలా నరకానికి పోవాలా, నాకు నరకం చూపిస్తాను ఇంట్లో, వాడు నరకానికి వాళ్ళు ఏం చెప్పాలంటే చెప్పను, వాడికి రచ్చని చెప్పనయ్యా. కామంటది అమ్మ మీ ఆయన తీసుకురమ్మంటే ఆయన వద్దయ్యా, ఆయన వచ్చాడు కాదు. అమ్మ మరి చచ్చిపోతే నరకానికి పోతాడేమంటే పాని నరకానికి పోవాలి, వాడికి తెలియాలి, వాడికి నేను ప్రార్థనకు వస్తానంటే వద్దంటడా. మరి రేపు పొద్దున సూత మరి ఇంట్లో అన్నం వండి పెడుతుంటివి, నీళ్లు తోడి పెడుతుంటివి, బాగలేదంటే మాత్ర వేస్తుంటివి, కడుపు నొప్పి అంటే మందు పోస్తుంటివి, కాళ్ళు నొప్పి అంటే జెండు బాంబు రాత్తివి. ఇంట్లో అన్ని మర్యాదలు చూస్తున్నావు, అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు చేస్తున్నావు? భర్త అంటే ప్రేమే గౌరవమే, బాగానే చూసుకోవాలి. ఎందుకని? ఆడి తెస్తే బబ్బులు వాటర్ ఎవడు తెచ్చి పెడతాడు, ఆడి తెస్తే బియ్యం బత్తి ఎవడు తెచ్చేస్తాడు, ఆడి తెస్తే కిసిమిసికి రేపు పండగ వస్తుంది చీర ఎవడు తెచ్చి పెడతాడు. అందుకని ఆడు బతకాలని ముందు ఉండి అతను బతుకున్నా అలా బతుకు. రక్షణ సంగతి మాత్రం చెప్పమాకండి, ఎందుకంటే ఈ భూమి మీద నిన్ను ఇబ్బంది పెడుతున్నాడుగా. సరే భర్త సంగతి బాగానే, పిల్లల సంగతి ఏంది? పిల్లలన్నా కూడా పగేనా? కాదు కదా. మరి ప్రేమ ఉంటే భూమి మీద ఆస్తి పాస్తులు ఇవ్వకపోయినా, ఏ మిద్దెల మేడలు కట్టివ్వకపోయినా, స్థలాలు పొలాలు ఇవ్వకపోయినా, గుర్తుపెట్టుకుని పిల్లలకి చదువు సంధ్య లేకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య రక్షణను ఇవ్వగలిగితే చాలా అది గొప్ప ఆస్తి వారికి. ఆమేన్. మరి ఇచ్చావా? ఇవ్వగలిగావా? చెప్పగలుగుతున్నావా నీ పిల్లలకి? ఎందుకు చెప్పలేకపోతున్నావు? నా మాటిని సస్తే కదంటాయి వాళ్ళు, వినరు. ఎందుకని వినరంటే నువ్వు ప్రారంభమే బాల్య దినములందే వాళ్ళని నువ్వు లైన్లో పెట్టలా, వాళ్ళకు నువ్వు నేర్పలా. మొక్కై వంగనిది మానై వంగునా. ఇప్పుడు ఎందుకు వంగిద్ది? నువ్వే నేర్పించావు, నువ్వే బైబుల్ చదవలేదు, నువ్వే ప్రార్థన చేయలేదు, నువ్వే మందిరానికి రాలేదు, నువ్వే భక్తి చేయలేదు, నీ పిల్లోడు ఎట్ట చేస్తాడు? భక్తి ఎంత విలువైంది తెలుసా? ఉపద్రవం తప్పించేది భక్తి, శాపాన్ని కొట్టేసేది భక్తి, మరణము తప్పించేది భక్తి, రోగం నుంచి విమోచించేది భక్తి, మరణ పడకల్లో నుంచి లేవనెత్తేది భక్తి. అంత బలమైంది భక్తి. అలాంటి భక్తి మార్గంలో నీ పిల్లలు ఎందుకు నడిపించలేకపోయావు? ఈరోజు చాలామంది ఒక ఆయన హాస్పిటల్లో పడుకొని ఉంటే పోయా ప్రార్థన చేద్దామని, ఇక వాళ్ళందరిని చూస్తుంటే బాధ. నిన్న మా తమ్ముడు ఫోన్ చేశాడు, వాడు ఏడుతున్నాడు ఫోన్లో, అన్నా అని. ఏమైందిరా? ఒక్కడివే ఉన్నాడు బెంగళూరులో, భార్య బిడ్డలందరినీ ఇక్కడ పెట్టి పొదిల్లో ఒక్కడే ఉన్నాడు. ఏమైందేమో, ఏడున్నవరంటే హాస్పిటల్ ఉన్నా అన్నాడు. ఇంకా గుండె పగిలిపోయింది. ఏమైందిరా నీకు, ఏందిరా అంటే, అన్న అనంతపురం నుంచి ఒకడు వచ్చాడు, 5 సంవత్సరాల పిల్లోడన్నా, డెంగ్యూ జ్వరం వచ్చిందంట. అయితే ఏంది, ఇప్పటికి 5 లక్షలు అయిపోయినాయి, డాక్టర్లు బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు అన్నాడంట.
వీడు ఏడుతున్నాడు, వాళ్ళ పిల్లోడు ఎవరో బాగాలేకపోతే. అంటే ఆ వేదన చూడలేక హాస్పిటల్లో పసిపిల్లలందరినీ లైట్ల కింద పెట్టి సూదులు గుచ్చి భయంకరమైన వేదన చూడలేక బాధపడిపోతూ చెప్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్పి, అయ్యా నెంబర్ ఇచ్చాడు, పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేయించుకో మీ పిల్లడు బాగవుతాడంటే నేను ఒకటే చెప్పా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముతానని తీర్మానం చేసుకో, నీ కొడుకు బతుకుతాడు. ఆయన అంటాడు, అది తెలియదు కదా, యేసయ్య బాగు చేస్తాడా, నువ్వు గట్టిగా నమ్మకం చెప్పయ్యా, మేము నమ్ముకుంటామయ్యా. ఇప్పుడు ఉండమంటావా, హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమంటావా, ఎత్తుకుపోమంటున్నారయ్యా అంటే, ఒక్కరోజు ఉంచు, రేపటికి నీ కొడుకు లేచి మాట్లాడతాడని చెప్పి. ఆమేన్, హల్లెలూయా. మరుసటి రోజు ఫోన్ చేశాడు, కానీ ఈరోజు ఆరాధన కదా, నేను బిజీగా ఉండి ఎత్తలా ఫోను. మరి ఎట్లుందో, క్షేమంగా ఉన్నాడు లేదు నాకు తెలియదు, కానీ నేనైతే ధైర్యంగా అభయం ఇచ్చా. నిరీక్షణ లేదు వాళ్ళకి. అదే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అనుకో, వాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. ఒక మాట దేవుడితో, ప్రభు నా బిడ్డను కాపాడాయని చెప్పుకుంటారు. ప్రభువుని నమ్మకపోతే ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళకి ఆ ధైర్యం, నిరీక్షణ ఉండదు. నువ్వు ప్రభువుని నమ్మాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. లోతు దినముల్లో జరిగినట్లుగా ఈ కాలంలో జరిగితే నిన్ను కాపాడేవాడు ఎవరు? నోవాహు దినముల్లో ఇదే జరిగింది. నోవాహు తనని తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఒక ఓడ కట్టాడు. ఏం కట్టాడు? ఓడ. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 120 సంవత్సరాలు కట్టాడు ఓడ. అమ్మా, అందరూ పనులు చేస్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, ఇంకా తిరణాలకు వెళ్తున్నారు, తాగుతున్నారు, తలకు పోసుకుంటున్నారు, తిరుగుతున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. లోతుకి 2 కొడుకులు, నోవాకి 2 కొడుకులు, 2కి పెళ్లి చేశాడు, 2 కోడళ్ళు, మొత్తం 4, వీళ్ళిద్దరు 6. ఇక నమ్మకంగా పని చేసుకుంటున్నారు. 120 సంవత్సరాలు సువార్త చెప్తా పనిచేస్తుంటే వర్షం ఏందో తెలియదు, వరదంటే తెలియదు. అప్పటిదాకా వర్షం వల్ల భూమి మీద. ఈ ముసలుడేమో వాడగట్టమంటున్నాడు. వాళ్ళకి డౌట్ రాదంటావా, మామ నీకేమైనా పిచ్చి లేచిందా మామ, పెళ్ళి వద్దంటావు, పేటాకులు వద్దంటావు, కూటమి వద్దంటావు, ఫంక్షన్ వద్దంటావు, ఊరు వద్దంటావు, చుట్టాలు వద్దంటావు, ఎంతసేపు ప్రార్థన అంటావు. అందరూ చూడు తినాలి పోతున్నారు, అలంకరించుకుంటున్నారు, నువ్వు అయ్యన్నొద్దు ఓడగడదామంటావు, అయ్యన్నొద్దు ఈ పనిలోనే ఉందామంటావు, ప్రార్థన అంటావు, ఈ అంటావు అయ్యి అంటావు అని వాళ్ళకి మనసుకు వచ్చి ఉన్నదంటావా? కొడుకులు అడుగుండరా, కోడలు అడుగు. సరే కొడుకులు అడగలేదు, కోడలు ఇంట్లో తీసుకుపోయి మొగ్గుని పనికి మళ్ళీ నిన్ను చేసుకున్నందుకు ఈ ముసిలోడితో తీసుకొచ్చి ఈ ఓడ కట్టించే పనిలో పెట్టిన పాడవరు. ఆహా, హల్లెలూయా. ఖచ్చితంగా పడుతుంది. మీరు కూడా పొడిచేవాడు. అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. మాకు ఈ బాధ మిమ్మల్ని చేసుకున్నందుకో మంచి లేదు చెడలేదు, 24 గంటలు ఆ చెక్కలో తెచ్చి ఆ ముసలాడు ఈ గట్టె పనిలో ఉన్నాడని అనుమానం వస్తుందా రాదా? కానీ అలాంటి మనసు వారికి రాకుండా నోవాహు వాళ్ళని సిద్ధపరిచాడంట. అమ్మా ఇదిగో దేవుడి మాట చెప్పాడు, దేవుడు ఇట్లా కట్టమన్నాడు, దేవుడు ఇట్లా చేస్తానన్నాడు, పలానా రోజు పలాని గుర్తు, పలానా రోజు పలాని గుర్తు, వరద ఇట్టు వస్తుంది, పడవిట్ట కట్టాలి, దేవుడు తలుపులేసేస్తాడు, అన్ని జంతువులు తీసుకురమ్మన్నాడు, ఇంత గడ్డి పెట్టమన్నాడు, ఇన్ని గింజలు పెట్టమన్నాడు, ఇన్ని పావురాలు పెట్టమన్నాడు, ఇన్ని జంతువులు తీసుకురమ్మన్నాడు అని వాళ్ళకు వాక్యం చెప్పాడు. అందుకని పిల్లలు తప్పిపోలా. మరి నువ్వు ఈరోజు రక్షణలోకి వచ్చావు, దేవుళ్ళలోకి వచ్చావు, మందిరంలోకి వచ్చావు, నీ పిల్లలేరి తప్పిపోయారు. ఎందుకని? నువ్వు వాక్యం చెప్పలా. ముసలిదానా నీకు తెలియదు కానీ, ముసలిదా నీకు తెలియదు కానీ అంటున్నారు. వాళ్ళు పొడిచినట్టుగా వీళ్ళు పొడుతున్నారు. నీకు తెలియదు పో, నీదంతా అయిపోయింది, వయసు అయిపోయింది. ఇప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నా, ఆయన సమస్య చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ నుంచి అయ్యా నొప్పి ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, లేని వాళ్ళకి అర్థమైందా? జిమ్మ ఎముకలు లాగుతుంటుందయ్యా అంటే పాపం ఎట్ట భరిస్తాడు ఆయన? దానికి ఏంది రెమిడీ? లేచి నడవలేడు, వెళ్ళలేడు, ఎవరికి చెప్పుకోలేడు. ఆయనకి ఇంక కన్నీళ్ళు తప్ప వేరే ఆధారం లేదు. బలం ఉన్నప్పుడు దేవుడు నమ్ముకున్నాడా? రేపు నీ పరిస్థితి అది కాదా? పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు? బీడి నోట్లో పెట్టి పంచె పైకి పెట్టి రే రా ఏంది బాబాయ్, ఏంది ఆ కొడుకురా పులి ఎవడా అడవిలో వదిలిపెట్టి పోయి
పులి తన్నురా, కాలెత్తి తన్నురా, రేపు నిన్నేదంతాడు. పులి కాలెత్తి నిన్నేదంతాడు. బిర్రుకు మందు సీస పోసుకొని దాంట్లోకి స్టఫ్, అరే పులే, అమ్మ పకోడీ ఎత్తుంది తేపో, ఆమ్లెట్ ఎత్తుంది తేపో. ఈ పులి నువ్వు ఎట్టెట్టు తాగుతున్నావో, నువ్వు ఎట్టెట్టు తింటున్నావు బాగా చూస్తాడు ఈ పులి. ఇదిగో నా పులి ఏడుంది, పాట పెట్టామనుకో శృతి స్తోత్రం పెట్టి అంటుంటుంది ఈ పులి. రేపు నీ పులి ఏం చేస్తుంది? మందు ఎట్ట పోసుకోవాలి, నీళ్ళు ఎట్ట పోసుకోవాలి, సోడ ఎట్ట కలుపుకోవాలి, ఆ ఇంట్లో గోడ ఎట్ట దూకాలి, ఏ టైంలో లేచి ఊర్లో తిరిగి రావాలి, ఆ కొంప కెట్టపోవాలి, ఈ కొంప. ఏం నేర్పిస్తున్నారమ్మా నీ పిల్లలకి? చెప్పండిలే. ఏరి నువ్వు నేర్పినా నీ పిల్లలు అసలు నువ్వు నేర్పిస్తున్నావా? అసలు ఒక మాట అని చెప్తున్నావా? సరే నీ మాట వినట్లేదు, నీ మాటకు లోబట్టలేదు, నీ మాటల్లో అసలు వాళ్ళు లెక్క కూడా చేయట్లేదు. మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేయి. జుట్టు పట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏడ్చుకొచ్చి కూర్చోబెడతాను నీ పిల్లల్ని వేస్తున్నాం మళ్ళీ. లేకపోతే ఈ లోక సంబంధమైన ఈ అపవాది మింగుదునా, ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట. ఆలోచన చేయండి. ఇళ్ళలకు కానీ పండగ అవదు. చాలామంది పెళ్ళి అయితే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు, పెళ్ళి అయితే బాగుండు అని పరితపిస్తారు. అయిన తర్వాత ఉంటుంది పెళ్ళి, అసలు పెళ్ళి. వాడు అంతాడు, ఈ పిల్ల ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. కన్న పేగు కదా, సోలు లేక, అవతల నన్ను లేక, బాధ బల్లేక, ఇంట్లో పెట్టుకోలేక, ఆ పిల్లకు చెప్పుకోలేక, అబ్బా బాధ నరకం చెప్తే తెలియదు కదమ్మా. ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు బాగా తెలుస్తుంది ఈ విషయాలన్నీ. నాకు లేరు కానీ జనాలు చెప్తుంటేనే బాధ వేసింది. అనుభవించే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో అయిన తర్వాత తెలుస్తుంది. లేదు అటు ఇటు చేసి అటు చేసి ఇటు చేసి అంత బొడతాడు. వాడు పుట్టమే గుండెకు బొక్కుంది అంటాడు. ఇంకా చాలు ఇంకా ఆ బాధ చాలు. కూల్ లేక నీళ్ళు లేక హాస్పిటల్లో పడి వాడిని బాగు చేసుకుని ఇంటికి వచ్చి వాడికి 24 గంటలు చీమిడి తీసుకుంటా, సంపాదించే డబ్బులు సరిపోక, ధైర్యం లేక, విశ్వాసం లేక, భక్తి లేక, ఆధారం లేక, ఆదరించే దిక్కు లేక, ఆ బాధలు మామూలుగా ఉండవు. ఇవన్నీ ఎందుకు? ప్రభుని నమ్ముకున్నావు అనుకో, దేవుడే నీ పిల్లలకు దిక్కు అవుతాడుగా. ఆమె దేవుడే నీ పిల్లలకు ఆధారం అవుతాడుగా. మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? మనకి ఎన్ని అనవసరం. ప్రార్థన అయిపోయిందా, అమ్మయ్య బైబిల్ సంకలో పెట్టి పాస్టర్ నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయించుకుంటే ఈ వారం అంతా రోగాలు పోతాయి. పోవటం టీవీ పెట్టడం, ఇవాళ ఏం రావు అనుకుంటా. రేపు నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ సీరియళ్ళు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి. బాగా చెప్పినాక ఎన్ని చూస్తావు ఒకరోజు? ఆ రోజు నా యథార్థం చెప్పింది అక్క, దేవుని దీవించను కాక. ఇద్దరు వచ్చారు ఇట్నే, ఆమెనిందో ఇట్నే చెప్పింది, శుక్రవారం దాకా అన్నయ్య అంది. నేను ఇట్లా గడిగా, ఎన్ని చూస్తావు అమ్మ అంటే, నేను 2 అన్నయ్య చూసేదని నామ. ప్రార్థన అయిపోయినాక పక్కమ్మ వచ్చి దాని మాటలు నమ్మిన అన్నయ్య. అది రోజు టీవీకి అతక్కపోద్ది. ఇంటికి పోతే మొగుడు రోజు అన్నట్టు అన్నయ్య, రోజు గొడవే. నువ్వు అసలు చూడవమ్మా అంటే, నేను ఎప్పుడన్నా, అబ్బా మా తల్లే ఎప్పుడన్నంట. ఆలోచన చేయండి, వాటి వలన ఏమన్నా ఉపయోగమా? నేను సీరియల్ చూసి 1 గంట ప్రార్థన చేసిన అన్న ఎక్కువ అన్నోళ్ళు ఎవరు నోటి గట్టిగల్లు చెప్పండి. ఆడతల్లి. అందుకే సౌండ్ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. బాక్సులు పోయినాకేం వినపడదు. అయ్యగారు బలమున్నప్పుడే నడవాలి, కళ్ళున్నప్పుడే చదవాలి, చేతులున్నప్పుడే చప్పట్లు కొట్టాలి, దేవుడు ఆయుష్కాలం ఇచ్చినప్పుడే రక్షణలోకి రావాలి. నేను మిమ్మల్ని ప్రేమించి దేవుని వాక్యాన్ని సరదాగా మీతో పంచుకుంటున్నా, కానీ నిజంగా నా హృదయపు లోతులో చాలా బాధగా ఉంది. చిన్న పల్లె కుటుంబాలుగా దేవుని సన్నిధిలో ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. న్యాయాధిపతుల పుస్తకం 2:10. చదువమ్మా.
ఉమ్, 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 ఉమ్. చదువు. యెహోవానైనా ఆయన కార్యములనైనా ఎరుగని తరము. వినపడుతుందా? దేవుణ్ణైనా దేవుని సన్నిధినైనా దేవుడు మేలునైనా ఎరుగని తరం ఒకటి. ఆ ఆ ఆ ఆ ఉమ్. చాలమ్మా, చాలు. ఒక తరం వచ్చిందంట. ముందున్న తరమేమో బాగానే భక్తి చేశారు. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు, దేవుని ప్రేమించారు, దేవుని సన్నిధిలో ఉన్నారు, పాటలు పాడారు, ఆరాధన చేశారు, కానుకలు ఇచ్చారు, కోటాలు పెట్టారు, అన్నీ చేశారు. కానీ ఒక తరం వచ్చిందంట. ఆ తరమంట దేవునికి భయపడని తరం. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే విలువ లేదు, దేవుడు అంటే తెలీదు, దేవుడి కార్యాలు తెలియదు. వాళ్ళు పూర్తిగా దేవునికి విరోధులాగా మారిపోయారంట. నాకేమనిపిస్తుంది తెలుసా? మొత్తం ఒక 30 మంది ఉన్నారు, మీరందరూ పోయిందనుకో, ఇంకెవరు ఉంటారు ఇక్కడ? మీ తర్వాత తరం ఏంటి పరిస్థితి? అయ్యారు ఒరే రన్, నేను బద్దున్నా, ఒరే రండ్రా పాడదాను రన్నా. రానుపో. ఒరే మీ అమ్మ వచ్చేదిరా, నువ్వు రారా పాడదానికి. మా అమ్మ ముషులు తెలియక వచ్చింది, నేను రానుపో. ఒరే అక్క నువ్వు రామ్మ పాడదానికి రా. నేను రాను అన్నయ్య, నేను రాను, నాకు పనులు ఉన్నాయి, బిజీ అన్నయ్య. మీ తర్వాత తరం దేవుణ్ణి గుర్తుపట్టని తరం వస్తాయి. బైబుల్ చదవని తరం, ప్రార్థన చెయ్యని తరం, దేవునికి లోబడని తరం, పాపం అంటే భయపడని తరం ఒకటి వస్తుందేమో. జాగ్రత్త దేవుని బిడ్డ. యాకోబు అంటాడు, లోక స్నేహం దేవునితో వైరం. లోకాన్ని స్నేహించి లోకాన్ని ఆశించేవారంట వ్యభిచారులైన చెడ్డ తరం అంట. లోకాన్ని ప్రేమించే తరం ఒకటి వస్తుంది, ఆల్రెడీ వచ్చి ఉన్నది అది. అందుకే మీ మధ్యలో వాళ్ళు కూర్చోలేకపోయారు, ఈ మాటలు వినలేకపోతున్నారు. ప్రార్థన అంటే వాళ్ళకి అసహ్యం, దేవుడు అంటే హేళన, భక్తి అంటే ఏదైనా అవమానకరంగా నీచంగా చూస్తారు. అదే గుడ్డలు ఇప్పుడు డ్యాన్సులు వేయమను, నోరు తీసుకొని చూస్తారు. మంచి తరం. డీజేలు పెట్టి ఎగురుతూ ఉండమను, తెల్లారి 3 గంటల దాకా అయిన ఉంటారు. ఒక్క 10 నిమిషాలు ఎక్కువైందనుకో. మొన్న మధ్య ఎవరో చచ్చిపోతే ఆయన ఏరుకోరి, అన్నా జాన్సన్ అన్నా నువ్వు రావాలన్నా, నువ్వు అక్కి చెప్పాలన్నా, మా వాళ్ళు మారాలన్నా, అన్నా నువ్వు రావాల్సిందేనన్నా. ఎవరు బాబు నాకు నడుములు ఎవరు నాయన, నేను రాలేను, ఆదివారం వాక్యం చెప్పుకునేసరికి నాకు అయిపోతుందంటే, అబ్బా లేదన్నా నువ్వు రావాల్సిందేనన్నా. గొడవ పెట్టుకొని తెచ్చకపోయినాయి గారు. కీబోర్డు ఉంది, తపలా ఉంది, జనాలు ఓ గొట్టలు వచ్చారు. మంచి గట్టి పార్టీలు వేసినట్టుంది టికెట్. నాకు తెలియదు ఆయన ఎవరు అసలు. సరే, నాకు జ్ఞాపకార్థ కోటాలంటే బో ఇష్టం. ఇక అందరూ అప్పుడు ఎవరు ఎప్పుడు రానోడు కూడా అప్పుడు వస్తాడు. వచ్చారు కదా, ఇక మైక్ ఇచ్చారు, పాటలు పాడి మైక్ ఇస్తే జ్ఞాపకార్థ కోటాలు మన సంగతి తెలిసిందేగా. ఇక ఆ షట్ల కింద పోయి ఆడాడి దాకా వచ్చారు. సరిగ్గా నాకు మైక్ ఇచ్చేసరికి వచ్చిందయ్యా, పాటగారు ఇంకా ఆపండి పాటగారు. ఓరి ఇప్పుడే కదరా మైక్ తీసుకుంది, ఇప్పుడు దాకా ఆడున్నారా మీరు అసలు? ఇప్పుడు దాకా ఆడదే. వాడికి ఆ పాటలు ఎన్నన్నా పాడుకో, వాడికి సైతాన్ గాడి పేరే పెంచడు. ఇంకా 1 గంట 3 దాకా చేయని, వాడికి పేరే పెంచాడు. చెట్టు కింద కూర్చుంటాడు, ఎండకి ఎండిపోతుంటాడు, గొంతు ఎండిపోయినా, నేలకి ఎండిపోయినా, కడుపు కాలుతున్నా ఏమండో. నేను మైకు తీసుకున్నా. ఇప్పుడు జనాలు మారుతారుగా, వాక్యం వింటే బతుకులు మారుతాయిగా. పాటగారు ఇంకా ఆపసాలుగానే, అన్నం పెట్టి టైం అయింది, ఇదే పాట. నేను చెప్పిన, నేను మైకు ఆమెననే దాకా ఈడు కనపడ్డాడంటే మామూలుగా ఉండదు, ఎత్తకపోండి అన్న. 2 పిల్లలు వేసి బుధాన్ని వేసుకొని వెళ్ళిపోయినట్టు. లేకపోతే ఈ 10 నిమిషాలు వాక్యం ఎక్కువ చెబితే అబ్బా తట్టుకోలేడు అసలు. 4 మంచి మాటలు చెబితే అబ్బా అల్లాడిపోతాడట. ఒక తరం వస్తుందంట, చెడ్డ తరం అంట, అది వ్యభిచార తరం అంట, దుర్మార్గ తరం అంట. బైబిల్లో రాసిన అలాంటి వారి కొరకంట అగ్ని సిద్ధం చేయబడిందంట. నరకమే. నీ వ్యభిచారం మానుకోపోతే, నీ దొంగతనం మానుకోపోతే, నీ అబద్ధం మానుకోపోతే, నీ పాపాన్ని మానుకోపోతే, దేవుని బిడ్డలారా భయంకరమైన శిక్ష. నీ శరీర కోరికలు ఉపవాసాలను ప్రార్థన చేయి,
నీ లోకాశలు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. నీ పాపంలో నుంచి విమోచన నువ్వు పొందకపోతే జాగ్రత్త, దేవుని శిక్షకు నువ్వు లోనైపోతావు. నీ పిల్లల జీవితాలు పాడు చేసుకుంటావు. నిన్ను చూసి నీ పిల్లలు దారి తప్పిపోతారు. నీ బతుకు బజారు పాలైపోద్ది. మారు మనసు పొందేవా? సరే. లేదా దేవుడు అంటాడు, నీ దీపస్తంభాన్ని నేను తీసేస్తానంటాడు. పంచవేంద్రములు మహావేంద్రముతో లయమైపోతాయి. సూర్యచంద్రులు నక్షత్రాలు రాలిపోతాయి. వాటన్నిటి కొరకు అగ్ని సిద్ధం చేయబడినట్టుగా నువ్వు కూడా, ఆ చెడ్డ తరము కూడా ఆ మండే గుండంలో పడిపోతారు. అందుకు గదా మొత్తుకొని చెప్పేది, బాప్తిసం తీసుకోండి, భక్తి చేయండి, ప్రార్థన చేయండి, కనిపెట్టుకోండి, ఇక దినములు చెడ్డవి అయిపోతుందని చెప్పేది అందుకు కదా. అందుకే మరలా మనకు అవకాశం ఉంటుందో లేదో, దేవుడు సమయం ఇచ్చినప్పుడే మారు మనసు పొందుదాం. దేవుని వాక్యాన్ని అంగీకరించుదాం. మీరు మారు మనసు పొందండి. మీ పిల్లలకు భక్తి నేర్పండి. అనేక తరములు నిలిచి దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీతో ఒకవేళ మాట్లాడినట్లుగా మీకు అనిపిస్తే మోకరించి చేతులు ఆకాశం వైపు చాపి, దేవా, నా పిల్లలకు ఈ రక్షణ లేదయ్యా, నా పిల్లలు నీ మాటకు లోబడుట లేదయ్యా, తండ్రి రక్షణ దయచేయ్యా, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం.